ఋతువులు, కాలాలకు అనుగుణంగా వచ్చే పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఎండాకాలంలో మునక్కాయ, మునగాకుల పొడిని తప్పక తినాలంటారు ఆరోగ్య నిపుణులు. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, సి, కాల్షియం, పొటాషియం, ఐరన్లు ఉండటం వలన రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. వీటిలో పీచు అధికంగా ఉండటంతో త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తొలగుతాయి. మునగలోని ఫ్లావనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వలన ఆర్థరైటిస్, అలర్జీలు దరిచేరకుండా ఉంటాయి. అంతేకాదు నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అలసట, వడదెబ్బ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. వీటిని సూప్ లేదా కూరల రూపంలో తీసుకుంటే మేలు. కాల్షియం, ప్రోటీన్లు, ఇనుము పుష్కలంగా ఉండే శక్తి భాండాగారం మునగాకు. ఇందులో ఎమైనో ఆమ్లాలు జుట్టు, చర్మము, గోడను ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి మెండుగా ఉంటుంది. ఇది వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. అలానే ఫైటోకెమికల్స్, పాలీఫినాల్స్ శరీరంలోని మలినాలను బయటకు పంపించి రక్తంలోని ఫ్రీ రాడికల్స్ను నిర్మూలిస్తాయి. ముందుగా పొయ్యి మీద ముక్కుడు పెట్టి నూనె వేసి వెల్లుల్లి, ఆవాలు, పచ్చిమిరప ముక్కలు, నిలువుగా తరిగిన ఉల్లి ముక్కలు, కరివేపాకు, పసుపు వేస్తూ ఉల్లి ముక్కలు వేయాలి. అవి కాస్త వేగాక టమాటా ముక్కలు వేసి వేయించి ముక్కలుగా తరిగిన దోస ముక్కలు, ములక్కాడలు వేసి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. కమ్మని దోస ముక్కలు వాసన వస్తున్నప్పుడు కొద్దిగా నీరు పోసి ములక్కాడ ముక్కలు ఉడికించుకోవాలి. ఈ కూర త్వరగా ఉడుకుతుంది. 3/4 భాగం ఉడికాక కడిగి తరిగి శుభ్రపరిచిన కొత్తిమీర, కారం పొడి చల్లి పొయ్యి మీద నుండి దింపి వేడిగా అన్నంతో సర్వ్ చేసుకోవాలి.